హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మొదటి దశలో స్థలం ఉన్నవారికే ఇండ్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఆ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ వినిపించారు. ఇండ్లు కట్టుకునేందుకు వాడే ఇసుక విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని నియమించారు. ఇక ఈ కమిటీ వారం రోజుల్లోగా తమ అధ్యయనాన్ని పూర్తి చేసి సమగ్ర విధి విధానాలతో నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్తో కమిటీని నియమించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాతో పాటు గనుల శాఖపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.